హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు వందనాలు ఫ్రెండ్స్. ఈరోజు మరి ఇక్కడికి వచ్చాము చెరువులో. ఇది దగ్గర ఇది తిప్పతీగ ఫ్రెండ్స్. ఇది తిప్పతీగ అంటారు దీన్ని. ఇది మన విలేజ్లో మరి చెరువు గట్ల దగ్గర మరి ఇలా కంపల్లికి ఉన్న దగ్గర కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. విలేజ్లో కనిపిస్తుంది తిప్పతీగ. ఇది చాలా ఎంతో ఉపయోగం ఫ్రెండ్స్. దీని బొటానికల్ టీనియోస్పోరా ఉంటుంది. వచ్చేసి ఫ్రెండ్స్ ఇది తిప్పతీగ ఇలా రెండు రకాలు ఉంటాయి. అంటే పిచ్చి తీగ కూడా ఉంటుంది. అది కూడా దీనిలాగానే ఇలాగే ఉంటుంది ఆకు. కానీ దానికి ఏంటంటే మనం ఆకుని ఇలా దించామనుకోండి, ఆ పిచ్చి తిప్పతీగకి అయితే పాలు వస్తాయి అన్నట్లు. ఇక బొడ్డ దగ్గర మనం ఎక్కడ దించుతామో అక్కడ పాలు వస్తాయి. కానీ దీనికి రావట్లేదు చూడండి. ఇది మంచి ఆకు కాబట్టి పాలు రావు. ఇది మంచిది అన్నట్టు. అదే ఒకవేళ పిచ్చి తీగ అయితే సేమ్ దీనిలాగే ఉంటుంది, కానీ అది బూసిరిగా ఉంటుంది. దానికి పాలు వస్తాయి ఫ్రెండ్స్. అయితే ఈ తిప్పతీగకు ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఈ తిప్పతీగను కొంచెం ముదిరిన లేతాకుని రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే రోజు రోజు పొద్దున్న ఒక ఆకు తినటం వల్ల మనం ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంటాం. అంటే మన ముఖం కూడా ముడతలు పడకుండా ఎప్పుడు కూడా ముఖము పాలు కురిసినట్లుగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తిప్పతీగ మొత్తం దీనికి బాకి ఉంది. మీకు చూపెడతాను. చెట్టుకు ఫ్రెండ్స్ ఇది ఉంది కదా. ఈ తీగ పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఓకే. ఆ పెద్ద ఆకులు కూడా మొత్తం కూడా తిప్పతీగ సర్కార్ తీగ. అంటే దీనికి ఇది సర్కార్ తుమ్మ అంటారు కదా. ఈ సర్కార్ తుమ్మకు బాగిందంతా అదే అక్కడక్కడ చూడండి. నేను చూపెడతా. ఇదంతా తిప్పతీగ. ఆ పెద్ద ఆకులు, తర్వాత అక్కడ కూడా ఆ పెద్ద ఆకులు కూడా అంత తిప్పతీగ ఫ్రెండ్స్. దీనిలో మరి ఇది తింటే ఎప్పుడు కూడా నిత్య అవనంగా ఉంటారు ఫ్రెండ్స్. ఇది తినడం వల్ల మొహం కూడా ముడతలు పడవు. మీకు తెలుసు కరోనా టైంలో కూడా దీని కషాయం మనం తాగాం. కరోనా టైంలో కూడా మనలో ఉన్నటువంటి ఇది యాంటీబాడీగా పనిచేస్తుంది కాబట్టి దీని కషాయాన్ని కూడా మనం తాగాం ఫ్రెండ్స్. ఇది వేప పూత తీసుకొని తాగాము. సరే ఫ్రెండ్స్, కరోనా ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు మన తిప్పతీగ, తర్వాత 2 నేరేడు ఆకులు, తర్వాత వచ్చేసి మామిడి ఆకులు, వేప పూత వేసి కషాయం, ఇది తిప్పతీగ 4 ఆకులు వేసి కషాయంలాగా చేసుకొని తాగితే ఫ్రెండ్స్ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మనం అంటే రోగనిరోధక శక్తి పెరిగి ఏ జబ్బులు ఉన్నా కూడా మనం వాటిని తట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఈ తిప్పతీగలో ఈ కాడ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కాడ కూడా ఉపయోగకరమే. ఈ కాడ ఆకులే కాదు, కాడ కూడా చాలా ఉపయోగకరమే. ఈ కాడను కూడా మనం గుజ్జుగా చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇది తిప్పతీగ మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది పెద్ద కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మన ఇంటి దగ్గర కావాలంటే ఈ తీగ వేసుకుంటే మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంటి దగ్గర కూడా వస్తుంది, కంపలుగా బాగుతుంది ఫ్రెండ్స్. ముదిరాకులు కూడా చాలా ఉపయోగం. ఈ తిప్పతీగ పురాతన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఫ్రెండ్స్. అయితే మీరు మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీకు మన విలేజ్ గ్రామాల్లో ఉండే తిప్పతీగ, ఇప్పుడు ఇది తిప్పతీగ కానీ ఇంకొక డూప్లికేట్ కూడా ఉంటుంది కదా, చెప్పాను కదా, అది పాలు తుంచగానే పాలు వస్తాయి. దీనికి రావట్లేదు. అంటే ఇది ఒరిజినల్ అన్నట్టు, ఇది మంచిది అన్నట్టు. ఏదైతే తుంచగానే పాలు వస్తున్నాయో అది తినకూడదు ఫ్రెండ్స్. అది చాలా డేంజర్, ప్రాణాపాయం ఉంది. అది కాకుండా ఇది వాడండి, ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు